హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రయాణం ఆర్జే. ఈ ఛానల్లో చాలా రోజుల నుంచి వీడియోలు చేయట్లేదు. ఈ ఛానల్ కూడా ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అసలు ఈ వీడియో పైన, ఈ ఇష్యూ పైన అసలు వీడియో వద్దు అని అనుకున్నా. కానీ ఒక్క విషయంలో నన్ను చాలా బాధించింది. ఏంటంటే నాన్వేషణ. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే, శివాజీ గారు ఒక దండోరా అనే ఒక ఈవెంట్లో అతను మాట్లాడుతూ ఆడవాళ్ళు మంచి చీరలు కట్టుకొని మంచి పద్ధతిగా ఉంటే బాగుంటుంది అని చెప్పుకుంటేనే సామాన్లు అనే ఒక మాట మాట్లాడిండు. ముందే చెప్తున్నా, ఈ వీడియోని 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు స్కిప్ చేయండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా స్కిప్ చేయండి. ఎందుకంటే కొన్ని బూతులు వస్తాయి. ఇప్పటివరకు నేను ఎప్పుడు లైవ్గా బూతులు మాట్లాడలేదు. ఇక నేను వద్దు అని దూరంగా ఉన్నా. ఈ వీడియోని మాత్రం కొద్దిగా మీరు కొంచెం స్కిప్ చేస్తే బాగుంటుంది. నేను లైక్ల కోసము, ఫాలోయింగ్ కోసం, నా క్రేజ్ కోసం ఈ వీడియో వేయట్లేదు. మేజర్గా ఏంటంటే, శివాజీ గారు అన్నారు శారీ కట్టుకొని మంచిగా ఉంటుంది అని చెప్పేసి. అందులో ఏమన్నాడంటే సామాన్లు అనే మాట అన్నాడు. సామాన్లు అనే మాట గురించి ఆ మాట అన్నందుకు ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ మొత్తం తీస్తుంది ఇప్పుడు ఆడవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళని అని అంటున్నారు, మీరు చూడకండి, చేయకండి అని. ఇంట్లో మీరు వేసుకునే బట్టలు మీ నాన్నగారి ముందు చూపించండి. అంతెందుకు, మీకు మీరే తీసుకోండి. ఫ్యాషన్గా ఉన్న డ్రెస్సులు వేసుకోండి, శారీ కట్టుకొని వెళ్ళండి. అప్పుడు ఎట్లా మర్యాద ఇస్తారు? ఫ్యాషన్ బట్టలు వేసుకొని వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు, మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళు కూడా కొంచెం చూడడం కూడా కొంచెం ఇబ్బందికరంగా చూస్తారు. అదే మీరు చీర కట్టుకొని పద్ధతిగా వెళ్తే చాలా బాగుంటుంది. అందరు కూడా నెగిటివ్ థాట్ నుండిన పాజిటివ్ థాట్ వస్తుంది. ఇది ఇలా జరుగుతున్న విషయంలో ఈ వచ్చిండు ఒక పిచ్చి కుక్క, అవలేగాడు, పాసి రండా అంటారు, నాన్వేషన్ గాడు. ఆడు అన్న మాట ప్రతిదీ కరెక్ట్ అని అనుకుంటారు. వాడు అన్న మాట ఏంటంటే శివాజీ గారిని తిట్టిండు. ఓకే, అది పక్కన పెట్టండి. గరకపాటి గారిని తిట్టిండు. గరకపాటి గారు ఎంత మంచి చెప్తుంటాడు, మనకు ఎన్నో విషయాలు అద్భుతంగా చెప్తుంటాడు. మనకిప్పుడు ఉన్న జనరేషన్లో మంచి మాటలు చెప్తుండ్రు అంటే ఇద్దరు వ్యక్తులు. ఒకటి గరికపాటి గారు, ఇంకోటి చాగంటి గారు. ఈ ఇద్దరి మహానుభావులు కొద్ది ప్రవచనాలు చెప్పడం వల్ల ఎంతో కొంత చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కొద్దిగా నెగిటివ్ థాట్ ఉన్న వాళ్ళు కూడా పాజిటివ్గా, డివోషనల్గా మారుతున్నారు. ఈ అవలేగాడు వచ్చి ఏం మాటలు మాట్లాడతారు. ఈడేం మాట్లాడిందంటే, ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకున్న వాళ్ళు అంతా చెడ్డోళ్ళు, చీరలు కట్టుకున్న వాళ్ళంతా మంచోళ్ళ, చీరలు కట్టుకున్న సీతాదేవి, ద్రౌపది కూడా రేపుకు గురి అయిండ్రు కదా అని ఓ మాట మాట్లాడి. అరే పిచ్చిలు అంజవాడక, ఏడ రేపుకు గురి అయినరా? ఇంకో మాట ఏమన్నాడంటే, హిందువులంతా రేపిస్టులు. వాడు ఇంకోటి ఏమన్నాడు, హిందువులంతా రేపిస్టులు, నాకు బిడ్డ పుట్టినా కూడా నేను ఇండియాకి రాను, ఇండియాలో ఉన్న వాళ్ళు చాలా వరకు రేపిస్టులే ఉన్నారు అని. రేపిస్టులు ఉంటే నీ అమ్మ ఉన్నది గారా, తప్పైంది, నేను ఈ మాట అనొద్దు. కానీ మీ అమ్మగారు ఉన్నారు, సరే హిందువులు రేపిస్టులు, మీ అమ్మగారు ఎక్కడ బతుకుతున్నారు? వైజాగ్లో బతుకుతున్నారు. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హిందువులే కదా. ఎన్నిసార్లు రేపుకు గురైండ్రు? ఎన్నిసార్లు రేపుకు గురైంది? అరే పిచ్చి ముండా కొడక, నేను చెప్తున్నా, నువ్వు గనక ఇండియా వస్తే కుక్కను కొట్టినట్టు కొడతారు. నువ్వు అదేదో పెద్ద సైంటిస్ట్ లెక్క. ఇంకా గలీజ్ ఏంటంటే, వాడు ఏం చేసిండో, ఒక పుచ్చకాయని తీసుకొని దానికి హోల్ చేసి ఇంకోటి కీరా అది తీసుకొని వాడి ఇట్లా నేను ఏదో గొప్ప చెప్తున్నా అని ఆడవాళ్ళను అసభ్యకరంగా చూపించే ప్రయత్నం చేసిండు. ఈ చిల్లర ముండా కొడుకు 14 సంవత్సరాల అమ్మాయిని సెక్స్ చేసిండు. ఇంత చిల్లర ముండా కొడుకునికి ఏంది? నేనేం చెప్పినా ఇంత క్రేజ్ వచ్చింది అంటే, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళ దగ్గర కొద్దిగా యాంటీ బెట్టింగ్ అని చేసిండ్రు. ఓకే, దానికి అందరూ సపోర్ట్ చేసిండ్రు.
చాలా వరకు బెట్టింగ్ అనేది ఆగింది. అంత మాత్రాన వీడు ఏది మాట్లాడితే అది, ఏది చేసినా కరెక్ట్ అన్నట్టు ఉంటే కరెక్టా? ఈ పిచ్చి ముండా కొడుకు కూడా బెట్టింగ్ ఆడిండు కదా, బెట్టింగ్ ప్రమోషన్ చేసిండు కదా. వీడు బెట్టింగ్ ప్రమోషన్ చేసిండు, బెట్టింగ్ ఆడిండు. ఇంకోటి ఇప్పుడు మన హిందువుల గురించి చాలా నీచంగా మాట్లాడిండు, దేవాది దేవతల గురించి నీచంగా మాట్లాడిండు. ఇంకా సిగ్గు లేకుండా ఆడిని ఫాలో చేస్తున్న వాళ్ళకు నేను ఇదొకటే చెప్తున్నా. ఈరోజు వేరే వాళ్ళని అన్నాడు, మొన్న దేవతలను అన్నాడు, రేపు నిన్ను, నీ ఇంటోళ్ళను, నీ కుటుంబ సభ్యులను కూడా అంటాడు. ఇంకో విషయం ఏంది, నన్ను ఫాలో చేసేటోళ్ళంతా కుక్కపీ తిన్నట్టే అని అన్నాడు. ఆ వీడియోలు గిన ఉన్నాయి, నేను ఆ వీడియోలు గిన ప్లే చేస్తాను, చూడండి. ఇంత చీప్ లత్కోర్ ముండా కొడుకుని మీరు ఇంకా ఫాలో అవుతుండ్రు అంటే ఏమనాలి? సరే, వాడు ఎవరిని ఏం తిట్టినా సరే, నువ్వు మంచి వ్యక్తివి అయితే నువ్వు అనే మాటలు ఎట్లున్నాయిరా? వావి వరుసలు లేవురా కుక్క? ఏం మాట్లాడుతున్నావు? అమ్మ, నీ అక్క, నీ పెళ్ళాన్ని అని మాట్లాడతావు. నువ్వు గనక ఇండియా వస్తే కుక్క సాగుతావు. అరే, హిందువులు ఏమన్నారా? క్రిస్టియను, ముస్లిము, హిందువులు అంతా కలిసే ఉంటుండ్రు. నువ్వు ఇంటర్నల్గా ఈ దేవి దేవతలు అని అంటుంటే ఏంద్రా పిచ్చిముండ అవుతుంది? ఎక్కడ రేపు గురైనరా? హిందువులే రేపిస్టులు, హిందువులే ఇది చేస్తుండ్రు అని అంటే నువ్వు ఎంతమందిని ఆటగాని అని అంటున్నావు కదా, ఎంతమంది జీవితాలు ఆగం చేసినవురా? చిల్లర్ చీప్ లత్కోర్ లంజోడక మంచిగా చెప్తున్నా, ఇప్పటికైనా తప్పు తెలుసుకొని క్షమాపణలు కోరుకొని దేవీ దేవతల గురించి ఇంకొకసారి, హిందువుల గురించి, హిందూ మతం గురించి ఏమన్నా పిచ్చే మాట్లాడితే నువ్వు ఎప్పటికైనా రావాల్సింది ఇండియాకే. వస్తే మాత్రం నీకు అరే జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు ఏంది అనేది నీకు అర్థమవుతుంది. కుక్కని కొట్టినట్టు కొడతారు. నువ్వు ఫాలో అయినంత మాత్రాన నువ్వు ఎవరిని పడతాను తిడతావా? నువ్వు ఇప్పుడు నీకు 25 లక్షల మంది యూట్యూబ్లో 25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారా ఇప్పుడు? 22 లక్షల మందికి వచ్చిండ్రు. యూట్యూబ్లో 3 లక్షల మంది వెళ్ళిపోయినరు. ఇన్స్టాగ్రామ్లో 4 లక్షల మంది వేయిండ్రు. నిన్ను ఫాలో అయ్యేది హిందువులే గారా? చీప్ లత్కోర్ శాతాలు లేకు, పిచ్చే మాట్లాడినావనుకో నీకు బాగుండదు చెప్తున్నా. ముఖ్యంగా దేవీ దేవతల గురించి, హిందువుల గురించి, హిందూ దేవుల గురించి ఏమన్నా పిచ్చి కూతలు పూస్తే నరుకుతాం లంజోడక. నేను ఇప్పటి వరకు ఎవరిని ఇంత మాటలు అనలేదు, ఇప్పటి వరకు ఎవరిని ఇంత ఫ్రస్ట్రేషన్గా మాటలు అనలేదు. ఇంకొకసారి గనక దేవతల గురించి, హిందువుల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే నువ్వు ఎప్పటికైనా ఇండియాకి వస్తావు. వచ్చినప్పుడు మాత్రము నీ పని అయిపోతుంది. ఇప్పటికైతే ఏమోకోలేరు. నువ్వు ఖచ్చితంగా ఇండియాకి వస్తావు. ఇండియాకి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి అందరినీ నేను విన్నవించుకుంటుంది ఒకటే, అందరికీ చెప్పేది ఒకటే, ఇలాంటి చిల్లర గాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి చిల్లర గాళ్ళని ఎంకరేజ్ చేసి మన ఇజ్జత్ మనం తీసుకోవద్దు, మన మతాన్ని మనం తక్కువ చేసుకోవద్దు. మన మతాన్ని పాటిస్తూ, మన మతాన్ని గౌరవిస్తూ, పరమతాలను కూడా గౌరవిస్తూ అందరూ సమానమే అనుకుంటూ వెళ్తున్న ఈ తరుణంలో నువ్వొక్కడివి గజ్జి కుక్క లెక్క చిచ్చులు పెట్టేటోని లెక్క తయారైన సోషల్ మీడియా. అరే, నువ్వు ఇండియాలో లేవు కాబట్టి బతికిపోతున్నావురా, లేకపోతే ఇండియాలో ఉంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను ఎప్పుడో వేసేస్తుండే. అందరికి ఒకటే చెప్తున్నా, ఈ నాన్ వేషణ అనే ఈ పిచ్చి గజ్జి కుక్కను మీరు అన్ఫాలో చేయండి. ఇప్పటికీ మీరు ఫాలో అవుతుంటే వాడు అన్న మాటలన్నీ నేను వీడియోలో పెడతా, చూడండి. ఫాలో అయితే కుక్క పీ తిన్నట్టు అంటావేంద్రా పిచ్చి ముండా కొడక? నిన్ను ఫాలో అవ్వడమే మా తప్పు. నేను మొన్ననే అన్ఫాలో చేసేసిన. నువ్వు ఎప్పుడైతే సీతమ్మ వారి గురించి, ద్రౌపది గారి గురించి నువ్వు ఎప్పుడైతే ఆ మాటలు అన్నావో ఆ క్షణమే నేను ప్రపంచ యాత్రికుడు ఛానల్లో అన్ఫాలో చేసేసిన, నా అన్వేషణ ఛానల్లో అన్ఫాలో చేసేసిన, ఇన్స్టాగ్రామ్లో నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను అన్ఫాలో చేసేసిన. మీ అందరికీ నేను కోరుకుంటుంది ఒకటే, చెప్పదలుచుకుంది ఒకటే, ఇలాంటి గజ్జి కుక్క ఏదైతే చూసుకొని ఎగురుతుండో వీడికి ధీమా ఏంటంటే
ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఒక నెలలో ఒక వరుస 2-3 నెలల నుంచి ఆయనకి బెట్టింగ్ యాప్స్ పైన పోరాటం చేసినప్పుడు వీనికి వరుసగా ఆ 4-5 నెలలు 30 లక్షల వరకు వచ్చినాయని వాడే చెప్పిండు. ఇప్పుడు వాడు ఇదంతా డబ్బు అహంకారం చూసుకొని వీడు మాట్లాడుతుండో అందరూ చేయాల్సింది ఒకటే, వీడిని అన్ఫాలో చేసేసి వీని అకౌంట్లు ఏవైతున్నాయో అన్ని రిపోర్ట్ కొట్టేసేయండి. ఇది ఒక మతానికి గురించి సంబంధించింది కాదు. ఇప్పుడు హిందువులని అన్నాడు, రేపు ముస్లింలని అంటాడు, రేపు క్రిస్టియన్లని అంటాడు. ఓవరాల్గా మనకు చిచ్చు పెట్టేటట్టు ప్లాన్ చేస్తుండు. స్టిల్ ఇప్పటికీ వాడిని ఫాలో అవుతున్న వాళ్ళు వాడే కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. రేపు మీ వరకు వచ్చే వరకు చూసుకోకండి. వాని వీడియోస్లలో చూడండి, అమ్మ నా బూతులు తిడుతుంటాడు ఒక్కొక్కరిని. మొన్న వేదాంత్ గారు ఫోన్ చేస్తే తను మాట్లాడుకు తనతో కూడా ఆయన మాల వేసిండు, అయ్యప్ప మాల. ఎంత పవిత్రమైనది అది అయ్యప్ప మాల. తనతో మాట్లాడుకుంటూ ఏ దెంగే అని అన్నాడు. అరే నీకు ఇంత గుద్దబలిపోయిందిరా, నువ్వు ఇక్కడ ఇండియా లేవు కాబట్టి నువ్వు బతికిపోతున్నావు. నువ్వు అదే ఇండియాకి వస్తే మాత్రం కుక్కను కొట్టినట్టు కొట్టేస్తారు, చంపేస్తారు. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకొని నువ్వు మంచిగా ఉంటే నిన్ను అభిమానించేటోళ్ళు కొంతమంది అని ఉన్నారు. నువ్వు అమ్మ నా బూతులు తిడితే ఎవ్వడు పడేటోడు లేడు. తొందరగా నీ ఛానల్ రిపోర్ట్ పడుతుంది. నీ ఛానల్ మొత్తం నువ్వు ఏదైతే యూట్యూబ్ పైన నువ్వు ఈ డబ్బులు వస్తున్నాయని డబ్బుల అహంకారం చూసుకొని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఇది తొందరలోనే నీకు శిక్ష అనేది పడుతుంది. ఇంకోటి, నీ పని ఎప్పుడైతే సీతమ్మ వారి గురించి, ద్రౌపది గురించి మాట్లాడినవో, తప్పుగా మాట్లాడినవో, ఆ క్షణం నుంచే నీ పతనం స్టార్ట్ అయింది. 2 రోజులల్లా 2 లక్షల మంది అన్ఫాలో అయినరంటే నీకు అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు కొంటున్నావు. నువ్వు ఇవాళ మార్నింగ్ కూడా నీ ఇన్స్టా స్టోరీలో ఏం పెట్టినవరా? అరే లంజోడుకులారా ఇది వినండి అని పెట్టినావు. ఎవడరా నీకు లంజోడుకు? నీ అమ్మ లంజేది కాబట్టి నువ్వు పుట్టినవురా పిచ్చి లంజోడక. నువ్వు ఏ ముహూర్తాన్ని పుట్టినావో వాళ్ళని మాటలు అనిపిస్తున్నావు. మీ అమ్మగారిని అడ్డమైన మాటలు అనిపిస్తున్నావురా. చిల్లర లత్కోరుగా పాషి రండా. అరే నువ్వైతే ఇండియాకి వస్తే మాత్రం చెప్తున్నా, నువ్వు అటే ఉండి నా తప్పైంది అని రోజుకో వీడియోలు చేసుకుంటూ నువ్వు పెట్టినా ఎవరైతే క్షమించరో ఖచ్చితంగా నీకు అనేది శిక్ష అనేది పడుతుంది. తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ అధికారులకు, సీఎం గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకునేది ఒకటే, డీజీపీ గారికి విన్నవించుకునేది ఒకటే, ఇలాంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళు ఎప్పటికున్నా దేశద్రోహి కిందనే అవుతారు. వీళ్ళు ఒక తీవ్రవాది కన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇలాంటి వారిని మీరు తొందరగా కఠినంగా శిక్షించి వీళ్ళని తొందరగా అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ వీడియోతోని నేను ఒకటే చెప్పదలుచుకున్నా, హిందువుల గురించి దేవతల గురించి ఎవరైనా హిందూ దేవుళ్ళ గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్షలు అవుతుంటాయి. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న హిందువులు మొత్తం ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. వీడిని ఎంతవరకు దూరం పెట్టేస్తే అంత మంచిది. వీడిని ఫాలో అయ్యే వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, వీడు అనే మాటలు ఒకసారి వీని స్టోరీలు చూడండి, వీని వీడియో చూడండి. వీడు ఎంత గలీజ్గా మాట్లాడుతుంది, ఎంత గలీజ్గా తిడుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఇప్పటికైనా మారుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.